హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము కరెంట్ అఫైర్స్ 2024 జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఈ వీడియోలో 30 బిట్స్ అయితే కవర్ చేయడం జరుగుతుంది పార్ట్ 1 కింద. నెక్స్ట్ మిగతా వీడియోస్ని కంటిన్యూగా చేయడం జరుగుతుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఏదైతే బిట్స్ ఇచ్చామో జనవరికి సంబంధించి మొత్తం బిట్స్తో 40 పేజీల పీడిఎఫ్ అవుతుంది. ఎవరైనా కావాల్సిన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, ఏ దేశాల మధ్య సైనిక విన్యాసాలు డెజర్ట్ సైక్లోన్ 2024 నిర్వహిస్తున్నారు? ఏ దేశాల మధ్య డెజర్ట్ సైక్లోన్ 2024 సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ భారతదేశం మరియు యుఏఈ. యుఏఈ మరియు ఇండియా మధ్య ఈ డెజర్ట్ సైక్లోన్ 2024 అనేది నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్, జనవరి 2024లో టెస్ట్ మ్యాచ్ తర్వాత వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెట్ ఎవరు? జనవరి 2024లో వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఎవరు? డేవిడ్ వార్నర్. ఆల్రెడీ డేవిడ్ వార్నర్ ఇంతకుముందు టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించగా లేటెస్ట్గా జనవరి 2024లో వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారన్నమాట. ఈ డేవిడ్ వార్నరు ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాడు. డిసెంబర్ 2023లో సోలో స్కీయింగ్లో ఏ మహిళ కొత్త రికార్డు సృష్టించింది? 2023 డిసెంబర్లో సోలో స్కీయింగ్లో ఏ మహిళ కొత్త రికార్డు సృష్టించింది? కెప్టెన్ హర్ప్రీత్ చాందీ. కెప్టెన్ హర్ప్రీత్ చాందీ. నెక్స్ట్, యుఎస్ సెన్సస్ బ్యూరో విడుదల చేసిన డేటా ప్రకారము 2023 సంవత్సరంలో ప్రపంచ జనాభా ఎంత పెరిగింది? యుఎస్ సెన్సస్ బ్యూరో విడుదల చేసిన డేటా ప్రకారం 2023 సంవత్సరంలో ప్రపంచ జనాభా ఎంత పెరిగింది? కరెక్ట్ ఆన్సర్ సుమారు 7.5 కోట్లు, అంటే 7,50,00,000 మంది జనాభా పెరిగిందనమాట 2023 సంవత్సరంలో. ఈ నివేదికను ఎవరు విడుదల చేశారంటే యుఎస్ సెన్సస్ బ్యూరో. సారీ ఫ్రెండ్స్, యుఎస్ సెన్సస్ బ్యూరో ప్రకారం 2024 ప్రారంభం నాటికి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సెకనుకు ఎంతమంది చనిపోతున్నారని అంచనా వేయబడింది? యుఎస్ సెన్సస్ బ్యూరో ప్రకారము 2024 ప్రారంభం నాటికి ప్రతి 1 సెకనుకు ప్రపంచవ్యాప్తంగా 4.3 మంది పుడుతున్నారని, అలాగే 2 వ్యక్తులు చనిపోతున్నారని అంచనా వేయబడింది అన్నమాట. ప్రతి సెకనుకు 4.3 మంది పుట్టగా 2 వ్యక్తులు చనిపోతున్నారు అన్నమాట. ఐక్యరాజ్య సమితి డేటా ప్రకారం అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది? ఐక్యరాజ్య సమితి డేటా ప్రకారం అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది? భారతదేశము. ఇటీవల చైనాను అధిగమించి భారతదేశం ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. ఇటీవల చర్చించిన దేవికా నది పునరుజ్జీవన ప్రాజెక్టు ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఇటీవల వార్తల్లో నిలిచిన దేవికా నది పునరుజ్జీవన ప్రాజెక్టు ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే జమ్మూ కాశ్మీర్. ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలితం అంటే జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్, నమామి గంగే కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? నమామి గంగే కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ చాచా చౌదరి. నెక్స్ట్, జనవరి 1, 2024 బ్రిక్స్లో పూర్తి సభ్యులుగా ఏ దేశాలు చేర్చబడ్డాయి? జనవరి 1, 2024 బ్రిక్స్లో పూర్తి సభ్యులుగా ఏ దేశాలు చేర్చబడ్డాయి అంటే ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ. రీసెంట్గా జనవరి 1, 2024 బ్రిక్స్లో 5 కొత్త సభ్య దేశాలు చేరాయన్నమాట. అవి ఏంటంటే ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా మరియు యుఏఈ. నెక్స్ట్, జనవరి 1, 2024 5 కొత్త దేశాలలో చేరిన తర్వాత ఇప్పుడు బ్రిక్స్లో ఎన్ని దేశాలు ఉన్నాయి? 10 దేశాలు. ఇంతకుముందు బ్రిక్స్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉండగా ఇప్పుడు మరో కొత్త 5 దేశాలు చేరి మొత్తం బ్రిక్స్ 10 దేశాలు కలిగిన సంస్థగా అవతరించింది. 2024లో బ్రిక్స్ చైర్మన్గా ఏ దేశము పదవీ కాలాన్ని ప్రారంభించింది? రష్యా. ప్రస్తుత బ్రిక్స్ చైర్మన్ ఎవరంటే రష్యా.
డిసెంబర్ 2023లో భారతదేశము ఏ అంతర్జాతీయ మెగా సైన్స్ ప్రాజెక్టులో చేరింది? డిసెంబర్ 2023లో భారతదేశము ఏ అంతర్జాతీయ మెగా సైన్స్ ప్రాజెక్టులో చేరింది? స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ, SKAO, స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ. స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ యొక్క ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది? బ్రిటన్. నెక్స్ట్, MS స్వామినాథన్ అవార్డు 2024 గ్రహీత ఎవరు? MS స్వామినాథన్ అవార్డు 2024 గ్రహీత ప్రొఫెసర్ BR కంబోడియా. నెక్స్ట్, కొత్త హిట్ అండ్ రన్ చట్టంలో ప్రభుత్వం గరిష్టంగా ఏ శిక్షను అందిస్తుంది? కొత్త హిట్ అండ్ రన్ చట్టంలో ప్రభుత్వము హిట్ అండ్ రన్ అంటే ఎవరైనా యాక్సిడెంట్ చేసి అక్కడ యాక్సిడెంట్ని పట్టించుకోకుండా గాయపడిన వ్యక్తిని కూడా పట్టించుకోకుండా ఏం చేస్తారంటే వాళ్ళని గుద్ది పారిపోతారన్నమాట. అటువంటి కేసుల్లో గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష విధించడం అలాగే జరిమానా విధించేలాగా లేటెస్ట్గా చట్టం అయితే తీసుకురావడం జరిగింది. 2024 రెండవ త్రైమాసికంలో భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం GSAT-20ను ప్రయోగించడానికి భారతదేశం ఏ ర్యాకెట్ను ఉపయోగిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 ర్యాకెట్. స్పేస్ ఎక్స్ అనేది అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ అన్నమాట. దీనికి సంబంధించిన ఫాల్కన్ 9 ర్యాకెట్ ద్వారా భారతదేశము GSAT-20ని ప్రయోగించినందనమాట. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం 2024 ఇతివృత్తం ఏమిటి? ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 4న జరుపుకుంటారు. అయితే 2024కి సంబంధించి దాని ఇతివృత్తం ఏమిటంటే రీచింగ్ ద బ్లైండ్ అండ్ విజువల్ ఇంపైర్డ్. రీచింగ్ ద బ్లైండ్ అండ్ విజువల్ ఇంపైర్డ్. NH నేషనల్ హైవే యొక్క గ్రీన్ కవర్ ఇండెక్స్ కోసము జనవరి 2024లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? గ్రీన్ కవర్ ఇండెక్స్ కోసము జనవరి 2024లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ NRSCతో ఒప్పందం కుదుర్చుకుంది. నెక్స్ట్, ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 2024లో ఏ రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రాంతం అభివృద్ధికి 1150 కోట్ల కంటే ఎక్కువ విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను అంకితం చేశారు? ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 2024లో లక్షద్వీపులో 1150 కోట్ల కంటే ఎక్కువ విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను అక్కడ జాతికి అంకితం చేశారన్నమాట. నెక్స్ట్, 2024 జనవరిలో PM నరేంద్ర మోడీ సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ ప్రాజెక్టును ఏ ప్రదేశంలో ప్రారంభించారు? జనవరి 2024లో ప్రధాని నరేంద్ర మోడీ సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ ప్రాజెక్టును కొచ్చి లక్షద్వీప్ ప్రాంతంలో ప్రారంభించారు. జనవరి 2024లో ఐక్యరాజ్య సమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? జనవరి 2024లో ఐక్యరాజ్య సమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధిగా అరిందమ్ బాగ్చి నియమితులయ్యారు. నెక్స్ట్, గుణోత్సవ పండుగను ఏ రాష్ట్రం ప్రారంభించింది? గుణోత్సవ పండుగను అస్సాం ప్రభుత్వం ప్రారంభించింది. కేప్ టౌన్లోని న్యూలాండ్స్ మైదానంలో గెలిచిన మొదటి ఆసియా జట్టుగా ఏ జట్టు నిలిచింది? కేప్ టౌన్లో న్యూలాండ్ మైదానంలో ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచిన జట్టుగా ఏ ఆసియా జట్టు నిలిచిందంటే భారతదేశం. ఇప్పటి వరకు ఆసియాకు చెందిన ఏ క్రికెట్ జట్టు కూడా న్యూలాండ్స్ మైదానంలో అయితే గెలుపొందలేదన్నమాట. కేప్ టౌన్ అనేది సౌత్ ఆఫ్రికాలో ఉంది. సౌత్ ఆఫ్రికాలో ఈ న్యూలాండ్స్ మైదానంలో ఇటీవల జరిగిన మ్యాచ్లో భారతదేశం సౌత్ ఆఫ్రికాని ఓడించింది అనమాట. అందువల్ల ఇది ఈ న్యూలాండ్స్ మైదానంలో మొదటి క్రికెట్ మ్యాచ్ నెగ్గిన ఆసియా జట్టుగా భారతదేశం నిలిచింది. ఏ జట్లు అతి తక్కువ సమయ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఆడాయి? ఏ జట్లు అతి తక్కువ అంటే టెస్ట్ క్రికెట్ యాక్చువల్గా 5 రోజులు ఉంటుంది. ఇటీవల భారతదేశం దక్షిణాఫ్రికా తక్కువ సమయంలోనే మొత్తం టెస్ట్ మ్యాచ్ ముగియడంతో అతి తక్కువ సమయం టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడిన జట్లుగా ఈ భారతదేశం మరియు దక్షిణాఫ్రికా నిలిచాయి. జనవరి 2024లో నేవీ వైస్ చీఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? జనవరి 2024లో నేవీ వైస్ చీఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? వైస్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి. భారతదేశంలో స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ ఏ కార్యకలాపాలకు బాధ్యత వహిస్తుంది? భారతదేశంలో స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ ఏ కార్యకలాపాలకు బాధ్యత వహిస్తుంది? భారతదేశం యొక్క అనుసంబంధిత కార్యకలాపాలకు ఈ స్ట్రాటజిక్ ఫోర్స్ అనేది బాధ్యత వహిస్తుంది. నెక్స్ట్,
జనవరి 2024లో మెగా స్టార్టప్ ఎక్స్పో ఏ ప్రదేశంలో నిర్వహించబడింది? జనవరి 2024లో మెగా స్టార్టప్ ఎక్స్పో ఏ ప్రదేశంలో నిర్వహించబడింది? కతువా, జమ్మూ మరియు కాశ్మీర్లో. నెక్స్ట్, భారతదేశం యొక్క మొదటి బీచ్ గేమ్స్ 2024 ఎక్కడ నిర్వహించబడ్డాయి? భారతదేశం యొక్క మొదటి బీచ్ గేమ్స్ 2024 ఎక్కడ నిర్వహించబడ్డాయి అంటే డయ్యూలోని గోగ్లా బీచ్లో భారతదేశం యొక్క మొదటి బీచ్ గేమ్స్ 2024 నిర్వహించబడ్డాయి. మార్చి 2024 నాటికి భారతదేశంలో ఎన్ని ఖేలో ఇండియా కేంద్రాలను నిర్మించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది? మార్చి 2024 నాటికి దేశంలో ఎన్ని ఖేలో ఇండియా కేంద్రాలను నిర్మించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది? 1000. మార్చి 2024 నాటికి భారతదేశం అంతటా 1000 ఖేలో ఇండియా కేంద్రాలు ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. కమలం ఆకారంలో ఉన్న ఐన్స్టీన్ ప్రోబ్ ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించింది? ఇటీవల ఐన్స్టీన్ ప్రోబ్ అనే ఉపగ్రహాన్ని, అయితే ఇది కమలం ఆకారంలో ఉంటుంది, ఏ దేశం ప్రయోగించిందంటే చైనా. కమలం ఆకారంలో ఉండే ఐన్స్టీన్ ప్రోబ్ అనే ఉపగ్రహాన్ని ఇటీవల చైనా ఉపయోగించింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీరు మా ఛానల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మరింత మందికి మా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇటువంటి బిట్స్తో కూడిన 40 పేజీల పీడిఎఫ్ ఎవరైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.